డీటెయిల్స్ చూద్దాం. మంత్రులు పొంగులేటి కొండా సురేఖ మధ్య టెండర్ల వార్ జరుగుతోంది. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని సీఎం రేవంత్ కు కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల టెండర్ను తన మనిషికి ఇప్పించేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యంపై కొండా సురేఖ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ తో పాటు అధిష్టానానికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, అటు పొంగులేటికి ఇటు కొండా సురేఖకు మధ్య వార్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. తెలంగాణలో మంత్రుల మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ నడిచింది. ఇక తాజాగా కొండా సురేఖ, పొంగులేటి మధ్యలో టెండర్ల వార్ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇదివరకే పొంగులేటి తమ నియోజకవర్గంలో, తమ జిల్లాలో తమకు తెలియకుండా అనేక పనులు చేస్తూ ఉన్నాడు, తమకు ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాడని కొండా సురేఖ, కొండా మురళి ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పీసీసీ చీఫ్కి, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి, కాంగ్రెస్ పెద్దలకు ఇదివరకే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఇక కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి కొండా ఫ్యామిలీ దీనికి సంబంధించి అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి 71 కోట్ల టెండర్లు తమకు తెలియకుండానే పొంగులేటి చక్రం తిప్పుతున్నాడు, పొంగులేటి తమకు సంబంధించినటువంటి వాళ్లకు టెండర్లు ఇప్పించుకుంటున్నాడు, తమ నియోజకవర్గంలో ముఖ్యంగా తమ శాఖలో తమకు తెలియకుండానే పొంగులేటి పనులు చేస్తున్నాడు. అక్కడ ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి తమకు కనీసం మాట వరుసకు చెప్పకుండానే తన పనులు తాను చక్కబెట్టుకుంటున్నాడు అనే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి సోమవారం పార్టీ అధిష్టానానికి ఇటు కేసీ వేణుగోపాల్కి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి కూడా కంప్లైంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తూ ఉంది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి తమ వ్యవహారాల్లో తలదూరుస్తున్నాడు. తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, తమ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదంటే తమకు ఇన్ఫార్మ్ చేయకుండానే తాను పనులు చేస్తున్నాడనే విషయానికి సంబంధించి చాలా రోజుల నుంచి కొండా ఫ్యామిలీ కొద్దిగా అసంతృప్తిగా ఉంది. గత 2 నెలల కింద ఈ అంశానికి సంబంధించి కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్, ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ నడిచింది. ఆ సందర్భంలో క్రమశిక్షణ కమిటీకి కూడా కొండా మురళి ఫిర్యాదు అందించాడు. దాంతోపాటు తనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంజయ్ కూడా ఇచ్చాడు. ఆ సంజయ్ ఇచ్చినటువంటి సమయంలో కూడా పొంగులేటికి సంబంధించినటువంటి విషయాల్లో అనేక ఆరోపణలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. ఇక తాజాగా మరోసారి ఈ మేడారంకి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో జరిగినటువంటి విషయాలను, ముఖ్యంగా 71 కోట్ల టెండర్లను తమకు తెలియకుండానే, తమ శాఖకు సంబంధించినటువంటి విషయాలు తమకు తెలియకుండానే పొంగులేటి చక్కబెడుతున్నాడనే విషయాన్ని, వీటన్నింటికి సంబంధించి కంప్లైంట్ రూపంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తూ ఉంది. ఇదే కాపీని సోమవారము ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గేకి, కేసీ వేణుగోపాల్కి, రాహుల్ గాంధీకి ఈ కంప్లైంట్ ఇవ్వనున్నారు. మొత్తానికైతే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రుల మధ్యలో మనస్పర్ధలు ఆగడం లేదు. మొన్నటి వరకు ఇద్దరు మంత్రుల మధ్యలో, తాజాగా మరో 2 మంత్రుల మధ్యలో, మొత్తానికైతే ఈ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని తొందరగా పరిష్కరించుకోకపోతే ఇటు ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వాటిల్లుతుంది. వీటిని వెంటనే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.